ఎలా పరిచయం అయింది? మేము ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యాము. నన్ను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి తన ఆన్సర్ చెప్తుంది, తను అడిగితే నేను చెప్తాను. నువ్వు చెప్పు. ఎవరి క్వశ్చన్స్ వాళ్ళే చెప్పాలి. చెప్పరా. అలా హఠాత్ పరిణామం. హఠాత్తులు కాదు, ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో కలిసాం. ఓకే. దానికి ముందు మేము తెలుసు. ఎలా జస్ట్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. హాయ్ బాయ్ అంతవరకే, ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటే ఓ వావ్ ఇన్ని కలుస్తున్నాయా అని అనిపించింది. అప్పటి వరకు ఎందుకు ముందు కలవలేదా అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అఫీషియల్ చేశారు కదా, అఫీషియల్ చేయకముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రిలేషన్ అంటే పేర్లు ఎన్నో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్, అట్లంతా పక్కన పెడితే మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వి ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. అంటే దాన్ని రిలేషన్ అంటామా ఏమంటామో అది పక్కన పెడితే ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్ అంతా ఇంకా షీ ఈజ్ అ స్టార్ హర్ సెల్ఫ్ కాబట్టి షీ డెడ్. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అదేంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా, ఏదో షూట్. యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారా? ఇంకా డిలీట్ చేస్తారా? ఎందుకు అదే అన్నారు చూసావా? 3 days లో డిలీట్ చేశారు. 3 days కూడా కాలేదు, 3 days కదా ఇంకా ఉంచారు ఎక్కువ. లేదు 3 days 3 days నేను ఉంచాను. కాదు ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని, ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్, స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎవరు అడుగుతారు ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి ఈయన బిఫోర్ తెలుసా నీకు, లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు? మరి ఏమైనా బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు slowly we get to know about each other, and then I found out that she was a Big Boss contestant. Okay. And the reason being I never watched Big Boss. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లాది అది చూసేటోడిని పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 episodes కూర్చొని చూసా. ఎంట్రన్స్ ఐ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. నిజం ఏంటన్నా చెప్పురా నువ్వు? నిజం చెప్పు. చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా 10 minutes down the line I fell asleep.